వినాయక చవితి వస్తే ఇన్ని కొనాలా? ఎంత పండగ చేయాలా? అమ్మ బాబోయ్! ఇన్ని తీసుకుంటేనే పండగ చేయగలనని చెప్పేసి నాకైతే అనిపిచ్చింది. మన పండగకి ఏ వస్తువులు కావాలో పూజకి సంబంధించినవి ఏవైనా సరే మన గంట స్తంభం దగ్గరైతే చాలా ఈజీగా అయితే మనం కొనుక్కోవచ్చు. షాపులు కూడా పక్క పక్కనే ఉంటాయి. వినాయకుడిని పీఠం దగ్గర పూజ చేసేటప్పుడైతే అన్ని రకాలు కల్పిసినా మనకైతే పత్రిలైతే కావాలి. నేనైతే పత్రిలైతే తీసుకున్నాను. ఇవి కేవలం రూ. 20 మాత్రమే. అన్నీ కలిపేసి ఇస్తారు. బంతి పువ్వులు యెల్లో కలరు, రెడ్ కలర్ తీసుకున్నాను. ఇక్కడ కేజీ, 2 కేజీలు, 3 కేజీల లెక్క అమ్ముతారు. నేనైతే ఒక రూ. 50 మాత్రమే తీసుకున్నాను. అన్ని రకాలు కలిపేసిన ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను. పళ్ళైతే చాలా బావున్నాయి. మనకు కావాల్సినవి 200 అయినా, 300 అయినా, 500 అయినా సరే మన కేజీ లెక్క, అర కేజీ లెక్క, పావు కేజీ లెక్క అయితే మనం తీసుకోవచ్చు. నేనైతే నాకెంత కావాలో అవే తీసుకున్నాను. నెక్స్ట్ ఏ షాప్‌కొచ్చానంటే కొబ్బరికాయలనమాట. కొబ్బరికాయలైతే ఇక్కడైతే కేవలం కొబ్బరికాయలు మాత్రమే షాప్‌లో అమ్ముతారు. ఇక్కడైతే నేను 3 కొబ్బరికాయలైతే తీసుకున్నాను. 3 కొబ్బరికాయలు ఎందుకు తీసుకున్నానంటే ఓన్లీ 3 అయితే రూ. 100 చార్జ్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి మనకి తక్కువలో వస్తుందని చెప్పేసి బడ్జెట్ కూడా బావుందని చెప్పి నేను 3 అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అయితే కాయగూరల షాప్‌కైతే వచ్చేసాను. పక్కనే అనమాట. ఇక్కడ ఎందుకంటే నేనైతే కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నాను. మార్నింగ్ పులిహోర చేద్దామని చెప్పేసి. ఎందుకు అని చెప్పేసంటే మనం ఆల్రెడీ ఇంట్లో మనకుంటాయి కదా! కొన్ని వస్తువులనేవి మనం పండగ చేసుకునేటప్పుడు అవి యూజ్ చేయకూడదు. మనం యూజ్ చేస్తాం కాబట్టి మళ్ళీ మనం ఏం కావాలనేది పండగ రోజు ముందు రోజే నైట్ అయినా, మార్నింగ్ అయినా సరే మనకు కావాల్సింది తీసుకోవాలి. అందుకని చెప్పి నేను పాతవి ఏవి కూడా యూజ్ చేయను. నైటే పండగ రోజు నైటే వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి కావాల్సినవన్నీ తీసుకొని ఆ మార్నింగ్ పండగ చేసుకునేటప్పుడు నేను తెచ్చే వస్తువులు ఏవుంటాయో అవి మాత్రం పూజలో యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఇది షాప్‌కొచ్చేసాను. మట్టితో చేసిన బమ్మికులు, అదే విధంగా కుండల్ని తీసుకొనొచ్చాను. బమ్మికులు ఎందుకు కావాలంటే చాలా పెద్ద బమ్మిక తీసుకోవాలి. ఎందుకు అంటే దీపం పెట్టేటప్పుడు మనం మార్నింగ్ దండం పెట్టుకొని దీపం పెడితే అది ఈవినింగ్ వరకు ఉంటుంది. చాలా సేపయితే ఉంటుంది మనం దీపం పెట్టే వరకును. అందుకని కుండలు తీసుకున్నాను. మళ్ళీ ఏ షాప్‌కొచ్చాననుకున్నారా? అప్పుడైతే కిరాణా షాప్‌కొచ్చాననమాట. ఇక్కడైతే మనకి ఇష్టంగానైతే మనం వినాయకుడికి చేసుకున్న వంటరాలకు కావాల్సిందైతే బియ్యం పిండనమాట. అది కొన్ని వస్తువులైతే తీసుకున్నాను. వంటకు కావాల్సినవన్నీ గూడా. అన్నిట్లికంటే ఇంపార్టెంట్ పూజ సామాన్లు కాబట్టి ఇప్పుడైతే పూజ సామాన్లయితే మిస్ అవ్వకుండా అన్ని సామాన్లయితే తీసుకున్నాను. నెక్స్ట్ అయితే స్వీట్ షాప్‌కొచ్చాను. మన వినాయకుడికి చాలా ఇష్టమైన చేతిలో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది కదా! లాడీస్ అనమాట. అందుకని స్వీట్ షాప్‌కొచ్చాను. ఇక్కడ చూడండి అస్సలు ఖాళీ లేదు. చాలా సేపు వెయిట్ చేసి లాడీస్ అయితే తీసుకున్నాను. హిందూస్ అయితే పండగకి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని పండగ చేసుకోవాలి. నేనైతే మార్కెట్‌లో ఒక అతన్ని చూసాను. బాయ్స్ కదా! ఇతను ఏం కొంటారబ్బా అనుకున్నాను. అతనైతే అలా ఆవిడ చెప్పింది ఒక్కడు కూడా అమ్మాయిలాగా మిస్ అవ్వకుండా అన్నీ పట్టుకొనెళ్తున్నారు. నిజంగానే బాయ్స్ కూడా ఈ మధ్యనైతే ఎలా మార్కెటింగ్ చేయాలి, ఏ వస్తువులు ఇంటికి ఎలా తేవాలని కూడా బాగా తెలిసిపోయింది ఈళ్ళకి.